పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 6 వారాలు కావస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా ఇరాన్పై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. అమెరికా దేశంలో ఉన్న ఆయుధాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ బేస్లలో మోహరించిన క్షిపణులని సైతం ఇరాన్ పైకి గురిపెట్టింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమ్ముల పొదిలో ఉన్న క్షిపణి నిల్వల్లో 300లకు పైగా ఖర్చయ్యాయి. ఇరాన్ పై అమెరికా ప్రయోగించిన ఆయుధాల్లో ఒకటి జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్-ఆఫ్ మిసైల్. ఇదో క్రూయిజ్ మిసైల్. దీన్ని అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లో మోహరించింది. ఇరాన్ పై యుద్ధం తీవ్రం కావడంతో మార్చి చివరిలో ఈ క్షిపణులను పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్ కు యూకేలోని ఫెయిర్ ఫోర్ట్ బేస్ కు పంపింది. ఈ ఒక్కో క్షిపణి విలువ $1.5 మిలియన్. 600 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. శత్రు దేశాలకు చెందిన హై వాల్యూ టార్గెట్లపై ప్రయోగించేందుకు JSSM-ER మిసైల్ ను డిజైన్ చేశారు. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు అమెరికా విమానాలు శత్రు దేశ గగనతలంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ మిసైళ్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవీ గుర్తించలేదు. ఈ క్షిపణుల్ని వీటిని అమెరికా వద్ద ఉన్న స్ట్రాటజిక్ బాంబర్ విమానాలైన B-1B లాంచర్, B-52తో పాటు కొన్ని రకాల ఫైటర్ జెట్లు మాత్రమే ప్రయోగించగలవు. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద 2300 JSSM-ER క్షిపణులు ఉండేవి. కానీ ప్రస్తుతం 425 మాత్రమే ఉన్నట్లు అంచనా. 2009లో అమెరికా 6200 క్షిపణులు కొనుగోలు చేసింది. ఇక ఆ తర్వాత నిధులు కేటాయించకపోవడంతో బేస్ మోడల్ క్షిపణుల తయారీ 10 ఏళ్ల క్రితమే నిలిచిపోయింది.